బ్రేకింగ్ న్యూస్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి ఘటనలో ఘోర విషాదంలో 17 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ప్రెజెంట్ మనం చూస్తున్నాం ఉదయం 6 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఎగిసిపడటంతో పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి ఊపిరాడటం కష్టంగా మారింది. దీంతో ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎగ్జాక్ట్ గా 30 మంది ఉన్నట్లు చెప్తున్నారు. అందరూ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది. ఏసీ కంప్రెసర్ పేలటం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది అని చెప్తున్నారు. మనం చూసాం ఇంతకు ముందు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపించాయి. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఎంత చిక్కుగా ఇరుకుగా ఉన్నటువంటి భవనాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వేరియేషన్ కావచ్చు, అటు వైర్ కి సంబంధించినటువంటి అనేక రకాల చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇవాళ ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా చెప్తున్నారు. ముందు ముందు చర్యలు జరగకుండా, ఇలాంటివి జరగకుండా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఫైర్ డీజీకి సంబంధించినటువంటి నాగిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఇకపై కలగకుండా అవేర్నెస్ కలిగించాలి ఆ ప్రాంత ప్రజలకు అనే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్తున్నారు. మనకు కనిపిస్తుంది ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకైతే 17 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. స్పాట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి చేరుకోవటం, అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆరా తీయటం, వివరాలు అడిగి తెలుసుకోవటం, పోలీసు బృందాన్ని మొత్తం కూడా ఫైర్ బృందాన్ని పోలీసు బృందాన్ని వివరాలు అంతా క్లియర్ గా అడిగి తెలుసుకున్నారు. దీన్ని రాజకీయ పరంగా కాదు, ఓన్లీ చిన్న చిన్న తప్పిదాల వల్ల జరిగినటువంటి ప్రమాదం వల్లే చూడొచ్చు, ప్రమాదంగానే చూడొచ్చు అని చెప్తున్నాడు. ఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించారు. అక్కడ జరిగినటువంటి క్లియర్ టు పిన్ 6 గంటల నుంచి జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రెసెంట్ అయితే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 17 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ మిగతా వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ వెళ్ళటం జరిగింది. అక్కడ లోపల భవంతి లోపల జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్ గా తెలుసుకున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతోనే నిద్రలోనే కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. చిన్నారులు కూడా 3 చనిపోవడం జరిగింది. సో ఈ ఏదైతే కనిపిస్తోందో మనకి ఆ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి మంటలు ఎగిసిపడటం, పొగ దట్టంగా అలుముకోవటం కళ్ళ ముందు క్లియర్ గా మనకి కనిపిస్తోంది. ఇంట్లోని వారు బయటపడేందుకు వీల్లేకుండా పోయింది. అగ్నిమాపక బృందాలు కూడా రంగంలోకి దిగి వెంటనే తొలుత చార్మినార్ మార్గంలో అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో స్థానికుడైన మిర్జా ధైర్యంగా ముందుకెళ్లి కొంతమందిని కాపాడాడు. అయితే అప్పటికే చాలా నష్టం జరిగిందని మిర్జా తెలిపారు. ఈ ప్రమాదంలో కొంతమంది మృతదేహాలను వెలికి తీసినట్లు మిర్జా తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ ఓల్డ్ సిటీ నుండి అందిస్తారు. ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా 11 మంది చనిపోయారు. మరికొంతమంది చనిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వాళ్ళందరి బాడీస్ బయటకు తీయడానికి ఇగో ఈయన ఒక్క ఆయన ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి కాపాడని చెప్తున్నారు. భయ్యా कितने बजे फायर एक्सीडेंट हुआ? आप कितने बजे कैसा अंदर गए? 6:10 को हम लोग यहाँ से जा रहे थे. 2 लेडीज सरा हुआ था. उन लोग बोला कि भैया हमारा फैमिली है. तो हम लोग बोला अम्मा रास्ता किधर है? वो तो रास्ता शटर बोल के बतलाए. हम लोग उसको लॉक का तोड़ के करके हम लोग ऊपर चले गए. ऊपर जाने का हम लोग नीचे उतरना चाह रहे, फर्स्ट फ्लोर पे अंदर. पीछे और एक घर है, वो ये सामने का अलग है. हम लोग वहाँ पर गए तो आँच बहुत था. फिर हम लोग एक घंटा वेट करे. उसके बाद में पुलिस सब आगे पूरे आगे. तो चार्मिनार के सलकर साहब है, उन्होंने भी हेल्प करे हमारी. अंदर घुसने बाद में ऐसा थोड़ा पानी हमारे हाथ में धुआंधार हटे करे. बाद में हम लोग एक दरवाजा खोले तो पूरा बॉडी अंदर 7 पीपल से अंदर पूरा बच्चे थे 4 छोटे और 2 ओल्ड मैन थे लोग. पूरा है सो एक दूसरे को चिपक के पूरा जल गया था. छोटे बच्चे बड़े लोग ऑलमोस्ट पूरे डेट हो गए थे. उसका फैमिली मेंबर भी था हमारे साथ ऊपर. बस वो अपने आप में न था, थोड़ा प्रॉब्लम में था बेचारा. कैसा उतना फायर कहीं को है ऊपर? कुछ क्या इक्विपमेंट है अंदर? एक्चुअली देखा गया तो हम लोग को भी नहीं मालूम. सिर्फ हम लोग गए इंसानियत के नाते चले गए. धुआं आ रहा और वो लेडी बोली भैया हमारा हेल्प कर, हमारा बच्चे पूरे बोल के बोले उन्होंने.
वो लेडी वहाँ पर बैठा हुआ है अभी भी, उन लोग बोलने की तरफ से हम लोग पूरे घुस गए अंदर। जी हाँ, पूरा और कितने जने सीरियसली इंजर्ड है और कितने पूरा डेट हो गया, 17 जने पूरा डेट हो गया। अभी ऑफिशियली ओनली 11 बोल के बोल रहे हैं। नहीं, हम लोग तो ऊपर से निकाले 7 एक निकाले, 6 एक निकाले ना भाई, 13 जनों को निकाले और बाकी के 3 को नीचे से आए होके सुने। उसमें एक पंकज बोल के है जो ओनर है, उसका भी डेट हो गया, उसका वाइफ बच्चा भी था पूरा और मदर भी था, डेट भी था उसका, पूरा डेट हो गया। भैया ऐसा हिम्मत कैसा करे? नॉर्मल एक छोटा फायर एक्सीडेंट हुए तो डरते भागते अपना जान बचाने के लिए कोशिश करते, लेकिन आप आपके जान के ऊपर वो करके जो लेडी बोला ना अंदर बच्चे, मासूम बच्चे को, तो हम लोग चले गए अंदर, हम लोग जान की फिक्र नहीं करे, हम लोग चले गए भाई अंदर। बस अंदर घुसे तो बस इतना अफसोस है कि बचा नहीं सके, बस आँच बहुत था, बचा नहीं सके। और पूरा एसी ब्लास्ट हो गया, फ्रिज ब्लास्ट हो गया, पूरा सामान ब्लास्ट हो गया था। लोग वो कोई बेड पे पड़ा हुआ है, कोई नीचे पड़ा हुआ है, कोई कोने में अलमारी के यूं ठहरा हुआ है। एक लेडी तो ऐसा टॉर्च करके यूं ऐसा ठहरी हुई है, टॉर्च कर लेगी, वो पूरा डेड। ऑक्सीजन नहीं मिलने की तरफ से लोग को, हम लोग को नहीं मिला ऑक्सीजन, मेरे को खुद भी चक्कर आ गया था। इसको कच्चा कर रहे अंदर जा रहे, कच्चा कर रहे अंदर जा रहे। वो बाद में पुलिस वाले भी भी पूरी हेल्प करने की तरफ से पूरा बॉडी बाहर आया। भैया एक डाउट, अगर कुछ फायर एक्सीडेंट हुए तो वो ब्लास्ट होता, उसके साथ कुछ प्लास्टिक का सामान है या टायर का सामान है तो बहुत रैपिडली जल के उसके साथ इंसान का भी पूरा डेथ हो जाता, लेकिन अंदर उतना डेंजरस कुछ है क्या इक्विपमेंट? एक चीज भी डेंजरस नहीं है, बस प्रॉब्लम बोले तो जलने की तरफ से हो रहा है, धुआं निकलने की तरफ से खूब जल रहा था और धुआं बहुत था। 5 सिलेंडर था, उसको बाहर निकाल के भिजा दिए। जो फायर ब्रिगेड वाले जो थे हमला आए थे, उसके बाद जो सिलेंडर पूरे बाहर निकाले, बस हमला जो नीचे गए बचाने गए लोगों को, तो धुआं बहुत था, बहुत परेशानी में हमला आगे नहीं बढ़ सके थोड़ा, मगर कोशिश तो करे बचाने की, मगर डेथ हो गया। जब तक हमला गए, जब तक मतलब एक जगह अकड़ गए थे, स्किन जल गई थी उन लोग की, पूरी अलग अलग डेथ हो गया था। ये ऊपर कुछ कमर्शियल का बिजनेस चल रहा था या नहीं, घर है या उतने सीरियस कहीं होंगे जनरली आपका ऑब्जर्वेशन? अब उतना तो हमला तो बचाने चले गए थे, क्योंकि वो लेडी बोली थी, रो लेते आई थी, बचाओ फायर हो गया, बोले तो हमला एकदम 5-6 जने मिलके घुस के चले गए। उतना नहीं सोचे थे हमला क्या है क्या नहीं, वो अंदर जाके देखे तो धुआं था, आँच बहुत थी, हर वो चीज़ गरम थी, कोई भी दरवाजा तोड़ देते भी हम लोग पैरा वैरा पूरे जल जा रहे थे। आप इतना बड़े इंसान, मतलब इतना मेच्योर्ड इंसान, अपने को ही इतना हुआ, 2 साल का बच्चा अभी मर गया, डैमेज हो गया, वो डैमेज हो गया, वो जल गया होने। उसको पकड़ के उठाया तो उसकी स्किन आ गई थी, हम लोग उसकी स्किन आ गई थी। एक औरत 2 बच्चों को ले लेके तब पकड़ लेके लेटी हुई थी ऐसा। आप 17 जने को ऑलमोस्ट बॉडीज पूरा नीचे लेके आए ना, ऑलमोस्ट पूरे बॉडीज भी ऑलमोस्ट जल गए क्या? ऑलमोस्ट जल गए थे बॉडी, स्किन निकल रही तो बॉडी नहीं जलेंगी सर, बॉडी सब जल गई थी सर। ठीक है। సో ఇంత ఘోరమైనటువంటి పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. 17 మందిని వీళ్ళు అంటే ఒక 2-3 మహిళలు వచ్చి పైన అగ్ని ప్రమాదం జరిగింది. అందులో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ప్రాణాలకు తెగించి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి కాపాడేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే ఆ 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫీషియల్గా ఇప్పటి వరకు 11 మాత్రమే చనిపోయారు అనేది అధికారిక లెక్క తెలుస్తూ ఉంది. కానీ 17 మంది చనిపోయారు అనేది వాళ్ళతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. సో ఓవరాల్గా మాత్రం భారీ అగ్ని ప్రమాదం ఓల్డ్ సిటీలో సంభవించింది. రాబోయే రోజుల్లో ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండాలన్నా, ఒకవేళ సంభవించినా ప్రాణ నష్టం కలగొద్దు, అంటే ప్రమాదశాతం ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవద్దు, ప్రాణాలు పోవద్దు అనేటువంటి ఉద్దేశం జిహెచ్ఎంసీకి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ విధమైనటువంటి రూల్స్ పాటిస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అనేటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఏళ్ల నుంచి యంత్రాంగాలు చెప్తా ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూస్తాం, జరిగితే ప్రాణాలు పోకుండా చూస్తాం, రాబోయే రోజుల్లో ఇట్లాంటి చర్యలు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూస్తామని అధికారుల మాటలు చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ మాటల్లో ఎట్లాంటి మార్పు లేదు. అండ్ సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవిస్తూనే ఉంది, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది, ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాం. సో ఇక మీదటైనా సరే జిహెచ్ఎంసీ కానీ ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ కొంత సీరియస్గా ఇవి రూల్స్ అన్నీ కూడా ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంటే ఒక ఎగ్జిట్, ఒక ఎంట్రీ ఖచ్చితంగా సపరేట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ వెళ్ళడానికి వీలు ఉండాలి. మనిషి ఒకవేళ అగ్ని ప్రమాదం అదే బిల్డింగ్లో సంభవిస్తే తన ప్రాణాలు తను కాపాడుకోవడానికి కనీసం
కనీసం ఆ వెసులుబాటు ఉండాలి. వేరే బిల్డింగ్లోకి దూకాలన్నా అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే బిల్డింగ్లోకి దూకాలన్నా సరే ఆ స్కోప్ లేనటువంటి పరిస్థితి. అంత ప్యాక్గా అంత మాస్గా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా నిర్మించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీలో దాదాపుగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ విధంగానే ఒక బిల్డింగ్కి ఆనుకొని ఇంకో బిల్డింగ్కి ఆనుకొని ఇంకో బిల్డింగ్ నిర్మించే ఉన్నది. కానీ ఎక్కడ కూడా మనకి సెట్ బ్యాక్స్ కనిపించవు, ఎక్కడ కూడా మనకి రూల్స్ పాటిస్తున్నట్టు కనబడవు. సో రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించొద్దు. ఒకవేళ ప్రమాదశాత్తు సంభవించినా ప్రాణాలు కోల్పోవద్దు, ఆస్తి నష్టం జరగొద్దు అంటే అధికారులు కొంత సీరియస్గా ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకి కాపాడేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ మాటలకు సంబంధించిన పూర్తి అప్డేట్.